అందరికీ నమస్కారం. ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మీద ఫైర్ అయ్యారు. ఆయన మాటలు మీరే ఒకసారి వినండి. ప్రశాంతమైన వాతావరణంలో అతనున్నాడు. ఏ పార్టీకి పోదామని అర్థం కాక లాస్ట్కి ఏదో గొడుగు కింద ఉండాలి కాబట్టి ఒక పార్టీలోకి పోయాడు. ఆ పార్టీలో పెట్టుకొని ఒక్కో రీల్ వేస్తుంటాడు. 10 రోజుల్లో నాకు ఎమ్మెల్సీ వస్తుంది, 10 రోజులు అయిపోయిన తర్వాత నాకు మంత్రి అయిపోతున్నా. ఆ తర్వాత 10 రోజులకేమో నేను మళ్ళీ పార్టీలో 4 జిల్లాలకు హెడ్ అవుతున్నా. నువ్వు అక్కడ ఆడుకునేవాడు ఆడుకోగా జిల్లాని సర్వనాశనం చేసి, ఒంగోలుని సర్వనాశనం చేసి ఇంతమంది మీద కేసులు పెట్టి ఏంది ఈ పరిస్థితులు అనేది అర్థం చేసుకోవాలి. అదే కానీ కొంచెం అన్నా కూడా కరెక్ట్గా ఉంటే ఓడిపోయినా గెలిచినా ప్రజల్లో ఉండేవాళ్ళు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. 5 సంవత్సరాలు ఇవాళ నేను మంత్రిగా ఉన్నాను, నేను ఎమ్మెల్యేగా ఉన్నానని విర్రవీగితే ఊరు వదిలిపెట్టి వెళ్ళే పరిస్థితులు ఇవన్నీ కూడా ఒక లెసన్ అని చెప్పి కూడా ఆయన గురించి మాట్లాడాల్సి వచ్చి మాట్లాడుతున్నా. ఎందుకంటే మనం విమర్శించేది కాదు, విమర్శించడం వల్ల ఉపయోగం ఏముంది? చేసిన పాపాలకి 34,000 ఎగిరిపోయాడు. కాబట్టి ఆయన ఎందుకు రాలేకపోతున్నాడు అనేది ఆయన చేసిన తప్పులు, ఆయన చేసిన పనులు, ఆయన చేసిన దానివల్ల మహిళలను కొట్టించాడు. మన సీనియర్లు మనవాళ్ళు 2-3 మహిళలను కొట్టించావు, మళ్ళా మనవాళ్ళ మీద కేసులు పెట్టించావు. ఈ పాపాలన్నీ ఉరకనే పావు. పాత రోజులంట వచ్చే జన్మ అనేవాళ్ళంట. ఇప్పుడు ఏంటంటే పాపం చేస్తే ఈ జన్మలోనే అనిపించిపోవాల్సిందే. ఒంగోలు మహానాడు వేదికగా కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి మీద దామచర్ల జనార్దన్ ఫైర్ అవడంతో ఒంగోలు రాజకీయాలు వేడెక్కాయని కూడా మనం తెలియజేసుకోవచ్చు. బాలినేని శ్రీనివాసరెడ్డి అధికారంలో ఉన్నప్పుడు మహిళల మీద దాడులు చేయించటం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద తనపై అక్రమ కేసులు పెట్టి నానా గందరగోళం చేసి ఒంగోలును సర్వనాశనం చేసి ఒంగోలును వీడి బయటకు వెళ్ళారని చెప్పి దామచర్ల జనార్దన్ మండిపడ్డారు. అదేవిధంగా తాను ఏదో ఒక పార్టీలో చేరాలనే ఉద్దేశంతో జనసేన పార్టీలో చేరి హైదరాబాదులో పేకాట ఆడుకుంటున్నాడని దామచర్ల సెటైర్లు వేశాడు. ప్రజలు మనకు అధికారం ఇచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవాలని, అధికార దుర్వినియోగానికి పాల్పడితే బాలినేనికి పట్టిన గతే పడుతుందని, అందుకే బాలినేని ప్రజలు చీకొట్టారని దామచర్ల జనార్దన్ సెటైర్లు వేశారు. అదేవిధంగా బాలినేని శ్రీనివాసరెడ్డి మీద దామచర్ల జనార్దన్ ఫైర్ అవటంతో మహానాడు వేదికలో తెలుగు తమ్ముళ్లకు పూనకాలు లోడింగ్ అని చెప్పాలి. దామచర్ల జనార్దన్ గారు ఎప్పుడు కూడా తన ప్రసంగంలో అవతల వ్యక్తుల విమర్శలు చేయటం కానీ, విద్వేషాలను రెచ్చగొట్టే ప్రసంగాలు చేయటం చాలా అరుదు. సో మహానాడు వేదికలో ఆయన చేసినటువంటి ప్రసంగం మీద అక్కడ ఉన్నటువంటి తెలుగు తమ్ముళ్ళు అయితే ఈలలో కేకలు వేసి తమ జోష్ తెలియజేశాయని కూడా తెలియజేసుకోవచ్చు. కార్యకర్తలందరినీ కాపాడుకుంటానని, వారికి తాను అండగా ఉంటానని దామచర్ల జనార్దన్ గారు భరోసా కల్పించడం జరిగింది.